Hello traders, good morning. Welcome to a simple Telugu binary trading channel. సో గైస్ ఈ చార్ట్స్లో నేను అనలైజ్ యూరో యూఎస్టీ కనుక మన ఈ ట్రెండ్ లైన్ గైస్ ఎప్పుడు ఇదే జరుగుతుంది. నేను ఈ ట్రెండ్ లైన్ కింద ప్లేస్ చేయాలి ట్రేడ్. ఓకే, డ్యూ టు ద వోలటాలిటీ మళ్ళీ పైన ప్లేస్ అయింది. ఒక నిమిషం. నా టార్గెట్ ఇక్కడ గైస్ యాక్చువల్గా ఈ ట్రెండ్ లైన్ ఉంది కదా, ఈ ట్రెండ్ లైన్ కిందన నా ట్రేడ్ ప్లేస్ చేయాలి. క్యాండిల్ ఎప్పుడైతే వచ్చిందో నేను కిందనే ట్రేడ్ అనేది ఓపెన్ చేశాను. బట్ యునో పైకి వెళ్ళి ఈ ప్లేస్లో ప్లేస్ అయింది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ వాట్ హ్యాపెన్. Alright guys, almost we are winning our trade. Alright guys, we won our trade. సో నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి విల్ మూవ్ ఆన్. సో సింపుల్గా నేను ఏం చేశానంటే ఆల్రెడీ చెప్పినట్టే దిస్ ఈస్ అవర్ ట్రెండ్ లైన్. ఈ ట్రెండ్ లైన్ని ప్రైస్ అనేది ఇక్కడ రెస్పెక్ట్ చేసి, యాక్చువల్లీ ఇది ఒక ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ అనమాట. బట్ ఇక్కడ బ్రేక్ చేసింది ప్రైస్. మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు నేను సింపుల్గా ఏం చేశాను, ఐ యూస్ దిస్ ట్రెండ్ లైన్ యాజ్ ఎ సపోర్ట్ కింద వాడుకున్నాను అనమాట. సపోర్ట్ కింద వాడుకొని అందుకే నేను ఏం చేస్తా, సేఫ్టీతో ఈ ట్రెండ్ లైన్ కింద నేను ట్రేడ్ ప్లేస్ చేయాలనుకున్నా బై సైడ్. బట్ మీరు చూసారు కాబట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది, వోలటాలిటీ వల్ల నాకు అనేది ట్రేడ్ పైన ప్లేస్ అయింది. బట్ స్టిల్ క్యాండిల్ అనేది డెఫినెట్లీ ఈ ట్రెండ్ లైన్ పైనే క్లోజ్ అయింది కాబట్టి వీ వాన్ నాట్ ట్రేడ్. ఆల్రైట్ గైస్, లెట్స్ మూవ్ ఆన్ టు అనదర్ వన్. జోన్లోకి ప్రైస్ ఎంటర్ అయినా లిటిల్ క్రాస్ అయినా సేఫ్టీ. సో లెట్స్ వెయిట్, ఎందుకంటే నాకు సేఫ్టీ కావాలి కాబట్టి. ఆల్రైట్ గైస్, మన ట్రేడ్ ఎట్ ద లెవెల్ ప్లేస్ అయింది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ వాట్ హ్యాపెన్. చాలా స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చింది. సో వెరీ వెరీ స్ట్రాంగ్ క్యాండిల్. సో టెక్నికల్లీ ఇదే ప్రైస్ నాకు ఈ జోన్లోకి వస్తే నేను ఒక సెల్ ట్రేడ్ ప్లేస్ చేస్తా. ఓకే, నేను ఒక సెల్ ట్రేడ్ ప్లేస్ చేసా గైస్ యూరో యూఎస్టీలో. Alright guys, we are winning our trade. Perfect execution. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఒకసారి ఎలా ఇక్కడ ఎందుకు నేను సెల్ సైడ్ వెళ్ళాం, అసలు ఏమైంది ఇక్కడ గైస్. బేసికలీ చూడండి, ఇది మన ట్రెండ్ లైన్ ఆల్రెడీ యూస్ డన్. ఇది నేను ఈ జోన్ గురించి మాట్లాడుతున్నా. దిస్ ఈజ్ అవర్ సపోర్ట్ జోన్, కరెక్ట్. ఇది మన సపోర్ట్ ఏరియా. నేను ఏం చేశాను, ఈ సపోర్ట్ని ఆల్రెడీ ప్రైస్ ఫస్ట్, సెకండ్, థర్డ్ టైం 3 times రెస్పెక్ట్ చేసింది. ఫోర్త్ టైం కూడా రెస్పెక్ట్ చేస్తుంది అని అనుకునే నేను ఇక్కడ బై ట్రేడ్ అనేది ప్లేస్ చేశాను. బికాస్ దిస్ ఇస్ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్. అట్లీస్ట్ నేను అనుకున్నాను రిజెక్షన్తో పైకి వెళ్ళి క్లోజ్ అవుతుంది అని. బట్ ఏమైంది, క్యాండిల్ అనేది ఇది క్యాండిల్ అనేది స్ట్రాంగ్గా లెవెల్ని బ్రేక్ చేసింది గైస్. ఈ రెడ్ క్యాండిల్ అనేది మనం ఇక్కడ బై ట్రేడ్ ప్లేస్ చేయడం వల్ల మనం ఇక్కడ ఫెయిల్ అయ్యాం ప్రీవియస్ క్యాండిల్లో. ఎందుకంటే స్ట్రాంగ్, వెరీ స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి జూమ్ చేస్తాను, చూడండి గైస్ ఎంత స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్. ఇంత స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ వచ్చి ఈ మనం ఉన్న జోన్ని బ్రేక్ చేసింది, సపోర్ట్ జోన్ని. ఇక ప్రీవియస్ క్యాండిల్స్ చూడండి ఏ రేంజ్లో ఉన్నాయి ఇవన్నీ. ఈ సైజ్ చూడండి, ఇవి ఈ క్యాండిల్ ఒకసారి చూడండి, అంటే మినిమం 3-4 క్యాండిల్స్ ఉన్న క్యాండిల్ ఇది. సో ఇలాంటి క్యాండిల్లో మనం అఫ్కోర్స్ మనం ట్రేడ్ చేసినా ఫెయిల్ అయ్యాం. ఇట్స్ ఓకే, ఇట్స్ అండర్స్టాండబుల్. సో నేను వెంటనే చాలామంది ఏం చేస్తారు, మార్టింగల్ చేస్తారు బై. ఎందుకంటే మన ట్రేడ్ బై కదా, ఇక్కడ నుంచి నేను చేయొచ్చు బై ఇక్కడ డైరెక్ట్గా. బట్ నేను బై చేయలేదు, వెరైటీగా నేను పైనుంచి సెల్ చేశాను. ఎందుకు అంటే బై చేస్తే విన్ అవుతారు కరెక్టే, బట్ నేను ఎందుకు బై చేయలేదంటే, బట్ ఒకసారి చూడండి స్ట్రాంగ్ క్యాండిల్ బ్రేక్ చేసింది అండ్ ఆల్మోస్ట్ మేజర్ పార్ట్ ఆఫ్ ద క్యాండిల్ బాడీ అనేది కిందనే ఉంది, విచ్ రిప్రజెంట్స్ దట్ ఇట్స్ ఎ రియల్ బ్రేక్అవుట్. సో అలాంటప్పుడు మేబీ ఏ సెల్లర్ క్యాండిల్ కెన్ కమ్, హై ఛాన్సెస్. సో నేను అందుకే ఇక్కడ ఇమీడియట్గా బై ట్రేడ్ అనేది ప్లేస్ చేయలేదు గైస్.
బట్ నేనేం చేశాను, ఎప్పుడైతే బయర్స్ అనేవాళ్ళు ఈ జోన్‌కి రీచ్ అయ్యారో, ఈ జోన్ ఏంటి మన సపోర్ట్ జోన్. బట్ ఇప్పుడు ఇది బ్రేక్ అయింది. అంటే ఇది రెసిస్టెన్స్ జోన్‌లో వర్క్ చేయాలి ఎస్ఎన్ఆర్ టైప్. సో, అందుకే నేను పేషెంట్‌గా వెయిట్ చేసి ఎప్పుడైతే క్యాండిల్ ఈ జోన్‌ని క్రాస్ చేసి వచ్చిందో అప్పుడు నేను సెల్ ట్రేడ్ ప్లేస్ చేశాను. మీరు చూసుకుంటే ఆ సెల్ ట్రేడ్ విన్ అయ్యాం. ఎందుకు అంటే క్యాండిల్ అనేది ఈ జోన్‌ని క్రాస్ అవ్వలేకపోయింది. దో బయర్స్ ఇక్కడ దాకా వచ్చి వెళ్ళినా సరే సెల్లర్స్ పుష్ చేశారు. దే క్లోజ్డ్ ఇట్ ఇన్‌సైడ్ ద జోన్ ఓన్లీ. సో, వి వన్ ఆర్ ట్రేడ్. హోప్ యూ అండర్‌స్టూడ్ ద ఎక్స్‌ప్లనేషన్ గైస్. కంటిన్యూ. లెట్స్ కంటిన్యూ. గైస్ ఏడీయూఎస్టీలో నాకు ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. సపోర్ట్‌ని క్రాస్ చేస్తే నేను ఒక బై ట్రేడ్ ప్లేస్ చేయడానికి ట్రై చేస్తా. క్రాస్ చేయాలి. ఎందుకంటే టచ్ మీద చేస్తుంటే మనకి వోల్టాలిటీ వల్ల బైండ్ ప్లేస్ అవుతుంది. ఈ క్యాండిల్ ఈ లెవెల్ని క్రాస్ చేయాలి. ఓకే, నేను ఒక బై ట్రేడ్ ప్లేస్ చేసా గైస్ ఏడీయూఎస్టీలో. Alright guys, we are winning a perfect trade with perfect analysis. Perfect win. Let me explain the logic. సో నేను ఏం చేసా, ఇక్కడ బై ట్రేడ్ తీసుకున్నా. ఎందుకు అంటే కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి గైస్. ఈ లెవెల్ నేను సింపుల్గా ఈ లెవెల్ ఎందుకు డ్రా చేశాను అంటే ఇక్కడ చూడండి, ఇదంతా బయర్స్ పుష్ చేశారు. ఇది ఒక బయర్ మొమెంటం. ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక సెల్ క్యాండిల్ వచ్చింది మధ్యలో. ఓకే, సో ఇక్కడ నుంచి కూడా ఎప్పుడైతే సెల్లర్స్ వచ్చారో ఇక్కడ నుంచి ఒక బై క్యాండిల్ వచ్చింది, రైట్? సో అంటే ఈ జోన్ చూడండి, ఈ జోన్ ఒక గుడ్ జోన్ అవుతుంది, ఒక కైండ్ ఆఫ్ లెవెల్ అంటాను జోన్ అన్ను. ఇక్కడ నేను సెల్లర్స్ వచ్చినప్పుడు ఆఫ్టర్ 1 2 3 4 సెల్లర్ క్యాండిల్ వచ్చినప్పుడు ఒక బయింగ్ క్యాండిల్ వచ్చింది. ఇక్కడ నుంచి మళ్ళీ సెల్లర్స్ వచ్చారు, బ్రేక్ చేశారు. ఓకే, అగైన్ మళ్ళీ ఇంత స్ట్రాంగ్ బయర్స్ ఉన్నప్పుడు వీ గాట్ వన్ సెల్లర్ ఆపోజిట్ క్యాండిల్. సో అంటే ఇది ఒక గుడ్ లెవెల్ అని. సో నేను సింపుల్గా అందుకే అదే లెవెల్ తీసుకొని, మీరు చూసుకుంటే ఈ లెవెల్ని బ్లూ కలర్ హారిజాంటల్ లైన్ని సపోర్ట్ కింద నేను కన్సిడర్ చేసి, ఎప్పుడైతే ప్రైస్ అనేది ఈ లెవెల్కి వచ్చిందో నేను సేఫ్టీతో ఈ లెవెల్ కింద బై ట్రేడ్ ప్లేస్ చేశాను. నాకు తెలుసు క్యాండిల్ అనేది ఇక్కడికి వచ్చినా సరే ఇక్కడ నుంచి బయర్స్ అనేవాళ్ళు పుష్ చేస్తారు క్యాండిల్ని అనేసి. ఓకే, సో ఆ ఉద్దేశంతో అక్కడ బై ట్రేడ్ ప్లేస్ చేసాం, విన్ అయ్యాం గైస్. మన పాయింట్ ఏంటంటే ఎంట్రీ అనేది ఇంపార్టెంట్ బైనరీ ట్రేడింగ్లో. బయర్స్ ఎక్కడ ఉంటారు, సెల్లర్స్ ఎక్కడ ఉంటారు, మన ఎంట్రీ సేఫ్గా తీసుకుంటే యూ విల్ విన్ యువర్ ట్రేడ్స్. ఆల్రైట్ గైస్, లెట్స్ కంటిన్యూ. గైస్ ఏయుడియూఎస్టీలో నేను ఒక సెల్ ట్రేడ్ ప్లేస్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ ఈ లెవెల్ క్రాస్ అయితే నేను ఒక సెల్ ట్రేడ్ గురించి ఆలోచిస్తున్నా. ఐ నీడ్ టు గో ఫర్ ఏ సెల్ ట్రేడ్. ఈ హారిజాంటల్ లైన్ క్రాస్ అయితే నేను ఒక సెల్ ట్రేడ్ ప్లేస్ చేస్తా సేఫ్టీతో. ఈ లెవెల్ టచ్ చేస్తే లెట్స్ వెయిట్ అండ్ సీ. ఈ లెవెల్ టచ్ అయినా క్రాస్ అయినా నేను ఒక సెల్ ట్రేడ్ ప్లేస్ చేస్తా గైస్ ఏయుడియూఎస్టీలో. ఓకే గైస్, నేను ఏయుడియూఎస్టీలో ఒక సెల్ ట్రేడ్ ప్లేస్ చేశాను. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఆల్రైట్ గైస్, మనం ఇక్కడ సెల్ ట్రేడ్ ప్లేస్ చేసాం, విన్ అయ్యాం. సో నేను ఎక్స్ప్లెయిన్ చేసి లాజిక్ అండ్ విల్ ఎండ్ ద వీడియో ఫర్ టుడే. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే వాట్ హ్యాపెండ్, మనం ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నాం, విచ్ ఇది మన రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్. అండ్ ఇక్కడ ఒక హారిజాంటల్ రెసిస్టెన్స్ లెవెల్ కూడా డ్రా చేశాను. బేసికలీ ప్రైస్ వచ్చింది, మన ట్రెండ్ లైన్ కిందకి వెళ్ళింది, మళ్ళీ ట్రెండ్ లైన్ టచ్ చేయగానే నేను ఇక్కడ నుంచి సెల్ ట్రేడ్ అనేది నా ప్లాన్. ఎందుకంటే ప్రైస్ అనేది ట్రెండ్ లైన్ రీచ్ అయింది కాబట్టి ఈ క్యాండిల్లోనే మనం సెల్కి వెళ్ళాలి. సో నేను ఏం చేశాను, ఇమీడియట్గా కూడా సెల్ తీసుకోవచ్చు, ఇది సెల్ క్యాండిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ట్రెండ్ లైన్ కాబట్టి. బట్ నేనేం చేశానంటే ఒక ప్రైస్ పైకి వెళ్ళి ఈ రీసెంట్ హయ్యర్ హై, మీకు అర్థమయ్యేలా చెప్తాను ఒక్క నిమిషం. ఇది నాకు హయ్యర్ హై, రీసెంట్ హయ్యర్ హై, ఇగోండి ఇలా వచ్చి ప్రైస్ ఇక్కడ నుంచి మళ్ళీ పైకి మూవ్ వెళ్ళి ఇక్కడికి వచ్చింది, రైట్? సో నేను ఈ రీసెంట్ హయ్యర్ హై సేఫ్టీ కింద పెట్టుకొని, ఎప్పుడైతే నాకు ఈ రెడ్ క్యాండిల్లోనే ఫస్ట్ పైకి వెళ్ళి ప్రైస్ వచ్చిందో అక్కడ నేను
సెల్ ట్రేడ్ ప్లేస్ చేసే సేఫ్టీ. సో దో మన ఇంటెన్షన్ ఏంటి, ఈ ట్రెండ్ లైన్ దగ్గరే ప్లేస్ చేయాలి యాక్చువల్గా ఇక్కడే. బట్ నా పాయింట్ ఆఫ్ ఎంట్రీ నేను ఇక్కడ పెట్టుకున్నా, ఎందుకంటే ఈ రీసెంట్ స్వింగ్ హై దాటాక నేను పెట్టుకున్నా సేఫ్టీతో, మనం విన్ అయ్యాం. ఆల్రైట్ గైస్, మీకు అర్థమైందని అనుకుంటున్నా ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ గైస్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.